ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై రేపు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాకాంక్ష మేరకు రాజకీయ పార్టీ ప్రారంభించానని, రాబోయే వారం రోజుల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలను ప్రకటిస్తామన్నారు. యువతకి, రైతులకు మహిళా సాధికారిత మా పార్టీ ధ్యేయమన్నారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు. రాజకీయ అవినీతిపై తన మొదటి పోరాటం కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలలో పోటీ చేస్తామని వివరించారు. గెలుపే లక్ష్యంగా బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యాచరణ ఏర్పాటు చేశామని సమావేశంలో వెల్లడించారు. 4.5 సంవత్సరం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్త వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అరాచకం చేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో అనే దాని మీద బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాము. అందులో భాగంగా మొట్టమొదటి పోరాటంగా ఇక్కడ నుండి నేరుగా పులివెందల బయలుదేరి పులివెందలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన పులివెందల పోలీస్ స్టేషన్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయడానికి రేపు పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్తున్నాము. పులివెందల ప్రజలతో కలిసి పులివెందల పోలీస్ స్టేషన్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేసి అతను చేసిన అరాచకాల మీద, దోపిడీ మీద, అవినీతి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయబోతున్నాము. ఇది ప్రభుత్వం మీద మేము చేస్తున్న పోరాటంలో మొదటి అడుగు. ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తున్న అవినీతి పైన, అరాచకాల మీద బీసీవై పార్టీ పూర్తిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి బీసీ యువజన పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీవై పార్టీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు